నెల్లూరు జిల్లా సిఆర్సీ ఇన్ఛార్జ్ సయ్యద్ ముజీర్ రోజ్దర్ మరియు ఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సురేష్ రెడ్డి విక్రమసింహపురి యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతిపై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ని కలవటం జరిగింది. విక్రమసింహపురి యూనివర్సిటీకి సంబంధించిన 18 విభాగాలలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం జూలై 22, 23 తేదీలలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తామంటూ జూలై 18వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్ యూజీసీ నిబంధనలను మరియు యూనివర్సిటీ 2016 సంవత్సరంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఉందని ఆయన మండిపడ్డారు. వైస్ ఛాన్సలర్స్ ని చూశాను సార్, కానీ మా ఉల్లంఘించి చేశారు. ఈ రోజు కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ లో నేను మీరు ఒక మంచి స్థాయిలో ఉన్నారు, మాకు అందరికి ఒక రోల్ మోడల్, నెల్లూరుకి ఈ యూనివర్సిటీ తీసుకురావాలి అంటే ఉన్నారు అంటే ఆ కొత్త పేరుతో మీ నియమం అయితే నేను అడగను. మీరు ఏం పెట్టుకున్నారు? గెస్ట్ ఫ్యాకల్టీస్ అనే పదాన్ని యూజ్ చేసి మీరు మేము ఎందుకు అడ్డు కట్టేస్తాం? మీరు రోస్టర్ విధానం వెళ్ళండి, ఉన్న జీవోల్ని తెలుసా? కోర్టులో జీవో ఇచ్చింది ఐడియా ఉంది. ఆ కోర్టులో జీవో ఉంది ఐడియా ఉందా? పోలీస్ స్టేషన్ లో కూడా కెమెరాస్ షూట్ చేయొచ్చు. ఇక్కడ అసభ్యకరమైనటువంటి ఏమైనా అయితే షూట్ చేయకూడదు. కానీ ఓకేనా, సంబంధించిన అదే నేను చెప్తాను, నేను చెప్తా కోర్టు జీవో ప్రకారం నేను చెప్తాను. వాస్తవంగా నెల్లూరులో విక్రమసింహపురి యూనివర్సిటీ వచ్చిందని సంతోషపడాలో, విక్రమసింహపురి యూనివర్సిటీ మా నెల్లూరు జిల్లాలో ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ లో మేము తెచ్చుకున్నామని సంతోషపడాలో, వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా ఈ యొక్క యూనివర్సిటీని వాళ్లకు సంబంధించినటువంటి ప్రైవేట్ కాలేజ్గా నియమ నిబంధనలకు ఉల్లంఘనగా పనిచేస్తున్నటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ గారిని, రిజిస్టర్ గారిని కలవడం జరిగింది. కారణం ఏమంటే, మేము విద్యార్థి సంఘాల్లో చేసొచ్చాం. ఆ రోజుల్లో చేసినది ఈ రోజుల్లో చేయకూడదు. ఏది మాట్లాడినా జీవోల రూపంలో, ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘించే వారిని పేపర్ రూపంలో సమాధానం చెప్పాలి అనే ఆలోచనతోనే ఈ రోజు విక్రమసింహపురి యూనివర్సిటీకి వచ్చి రిజిస్టర్ గారిని, కానీ వాస్తవంగా వైస్ ఛాన్సలర్ గారి గురించి నేను తెలుసుకుంటే, అయ్యా నారా లోకేష్ గారు, అయ్యా ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే నారా లోకేష్ గారు, మేము అడిగింది విక్రమసింహపురికి వైస్ ఛాన్సలర్ నయ్యా, వీసా వేసుకొని ఫ్లైట్ లో తిరిగే అధికారిని కాదయ్యా మహానుభావ. ఢిల్లీ నుంచి ఏ గల్లీకో ఆ గల్లీ నుంచి మళ్ళీ విక్రమసింహపురి యూనివర్సిటీకి ఆయన వచ్చి 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే పాపం యూనివర్సిటీ తిరగడం కన్నా ఎక్కువ ఫ్లైట్ లో తిరిగాడని చెప్పి మాకు తెలిసింది. నారా లోకేష్ గారు, మీరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ ని నియమించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాళ్ళని రోస్టర్ పరంగా గెస్టెడ్ ఉద్యోగాలైనా సరే, పర్మనెంట్ ఉద్యోగాలైనా సరే రోస్టర్స్ పరంగా ఇవ్వాల్సినటువంటి విధానం లేకుండా మేము పోయి క్వశ్చన్ చేస్తే, సార్ మా దగ్గర హైకోర్టుకి సంబంధించి ఉంది, యూనివర్సిటీ యూజీకి సంబంధించినటువంటి మీరు మొత్తం అన్ని A to Z మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటే, పాపం మా వైస్ ఛాన్సలర్ గారికి ఎవడు పోయినా మాట్లాడినా అభివృద్ధికి అడ్డుకట్టంట. స్వచ్ఛంద సంస్థలైనా యూనివర్సిటీ బాగుపడడానికి చెమటోర్చి కష్టపడి భుజాల మీద మోస్తూ అభివృద్ధిని తీసుకొచ్చే వాళ్ళమే తప్ప, ఎవరికి ఉద్యోగాలు రాకుండా ఆపాలనే ఆలోచన, విద్యార్థులకు చదువు లేకుండా నాశనం చేయాలనే ఆలోచన ఎవరికి ఉండదు. అయ్యా వైస్ ఛాన్సలర్ గారు, మీరు అడ్డుకట్టేస్తున్నామంటున్నారు. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది యూజీసీ నామ్స్ ఏంది, ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు రోస్టర్ విధానాలు ఏం చేయాలి, అతనే మళ్ళీ మీ అందరికి చూపిస్తా. విక్రమసింహపురి పర్మనెంట్ ఉద్యోగాల కోసం వేసినటువంటి రోస్టర్ విధానం మీరందరూ చూడొచ్చు. బిజినెస్ మేనేజ్మెంట్ ఏంటి, బాటనీ ఏంటి, ఈ సంబంధించిన కంప్యూటర్స్, ఎకనామిక్స్ అన్ని ఎవ్రీథింగ్ ఇది ఇచ్చిన తర్వాత దీంట్లో అన్ని ఇంటర్వ్యూస్ దగ్గర నుంచి మొత్తం యూజీసీ నిబంధన మొత్తం రాశారు. దాని తర్వాత వాళ్ళు వెబ్సైట్ లో పెట్టినటువంటి ఉద్యోగ నియామక పత్రాలు ఏ విధంగా ఉంటాయి. కానీ రోస్టర్ విధానం అంటే పర్మనెంట్ ఉద్యోగాలకే కాదు, గెస్ట్ ఉద్యోగాలు అంటే ఆయన చాలా తమాషగా నవ్వుతూ 4 నెలలకు మాత్రమే 4 నెలలకు మాత్రమే 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అంటే, 7 సంవత్సరాల నుంచి హైకోర్టు ఇచ్చిన తీర్పుని వాళ్ళే ఒప్పుకున్నారు. క్రితం ఉన్నటువంటి వీసీ రిజిస్టర్లు, యూజీసీ నామ్స్ వాళ్ళందరూ పట్టించుకోవాలా? హైకోర్టు నియమ నిబంధనలు, జస్టిస్ రామూర్తి గారు ఇచ్చినటువంటి హైకోర్టు నియమ నిబంధనలు కూడా తుంగలో తొక్కాం, ఇప్పుడు మా ఇష్టం చేసుకుంటారంటే మాత్రం మా కన్స్యూమర్ రైట్ ఐఎస్ఎఫ్ మాత్రం ఒప్పుకోదు. ఎందుకంటే ఒకరికి జీవనోపాధి వస్తుంది అంటే, ఒకరి ఉద్యోగం వచ్చింది అంటే
దానికి కుటుంబాలు ముడిపడి ఉంటాయి, వారి సంతోషాలు ముడిపడి ఉంటాయి. మీ ఇష్టానుసారంగా మీకు నచ్చిన వారికి టకటకా టైప్ చేసి ఫటఫటా ఉద్యోగాలు ఇచ్చేస్తారంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్టర్ గారు ప్రెస్ ముఖంగా ప్రత్యేకంగా మీరే నోట్ చేశారు కాబట్టి రోస్టర్ విధానాన్ని కానీ ఉల్లంఘిస్తే రిజిస్టర్ గారి మీద అదే విధంగా ఉన్నటువంటి మా వీసా వైస్ ఛాన్సలర్ అయినటువంటి ఆయన మీద అదే విధంగా ఉద్యోగాలకు సంబంధించిన బోర్డు మీద కూడా మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి మిమ్మల్ని ఖచ్చితంగా శిక్ష సంబంధించినటువంటి చట్టపరంగా ఏ విధంగా శిక్ష పడాలో పోరాడతామని చెప్పి మీ ద్వారా నేను తెలుపుకుంటున్నా.